చైనా సెప్టెంబర్ 3వ తారీఖున తన విక్టరీ డే అని చెప్పేసి ఆర్భాటంగా తియాన్మన్ స్క్వేర్లో జరుపుతున్నారు కదా. అసలు నిజమేంటి? ఈ రోజున నిజంగా మన జపనీయుల మీద చైనీయులు విజయం సాధించారా? లేదు. అప్పుడు పరిస్థితి కనుక ఎవరికైనా జ్ఞాపకం ఉండుంటే, అప్పట్లో ఏమైందంటే చైనా మీద జపాన్ వాళ్ళు వెళ్ళి అగ్రెసివ్గా వారిని ఓడిస్తున్న సమయంలో చాలా దారుణం అన్నమాట. కనిపించిన అమ్మాయిని ఆ వయసు నిమిత్తం లేకుండా ప్రతి వారిని రేప్ చేసి నానా బీభత్సంగా దారుణంగా దాడి చేసిన సమయంలో హరి భగవంతుడు ఎలా బయటకు వస్తామా? అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆధీనంలో లేదండి మన చైనా. మరి లేనప్పుడు ఈ యొక్క దేశం ఓడిపోతున్న స్టేజ్లో, పారిపోతున్న స్టేజ్లో పాపం అమెరికా వెళ్ళి జపాన్ మీద అణుబాంబులు వేసేసరికి అనుకోని సంఘటన, ఆలోచించడానికి అవకాశం లేని సంఘటన, ఇలాంటి సంఘటన జరిగేటప్పటికి ఏం చేయాలో పాలిపోక అక్కడున్న సైనికులందరూ తిరిగి జపాన్ వెళ్ళిపోయారు. ఆ రోజున తామేదో గెలిచాము, తామేదో మేము తోపులు అని ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రయత్నించే చైనాని అందరూ చీతరించుకుంటున్నారు. అమెరికా అయితే మరి ఈవెన్ మోడీని ఇన్వైట్ చేసినా సరే మోడీ గారు కూడా ఐ హ్యావ్ సో మెనీ ఎంగేజ్మెంట్స్ సారీ అన్నాడు. మరి అలాంటిది ఈరోజు ఎందుకండి ఆర్భాటం? మీకు రావాల్సిన క్రెడిట్ మీరు పొందుకోండి, అంతేగాని పక్కవారి క్రెడిట్ మీరు పొందుకుంటే ఇట్టాగా ఉంటుంది. సరే, సీ యూ. ఇలాంటి డైరెక్ట్